అసలు ఐపీ వేయాలంటే వాళ్ళ దగ్గర ఏముండాలి నామ్స్ ఏంటి? ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేయాలంటే అట్లీస్ట్ బేసిక్ అప్పులు ఎవరెవరి దగ్గర ఎంతెంత ఉన్నాయనేది వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉండాలి. ఇప్పుడు మీకు నాకు మధ్య ఒక ట్రాన్సాక్షన్ నడిచింది, ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర. అసలు ఎవిడెన్స్ లేకుండా నేను ఐపీ వేసాను అనుకోండి, మనం ఎవిడెన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో అవతల వ్యక్తులకి ఎవరి దగ్గరైనా మనం అప్పు తీసుకున్నా ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ట్రాన్సాక్షన్ ఉండాలి, వాళ్ళకి మనం ప్రామిసరీ నోట్లో చెక్కులో ఇవ్వాలి. ఇచ్చి ఉంటే కనుక వాళ్ళు మన మీద కేసులు వేస్తారు. అసలు ఏమీ లేనప్పుడు మీరు సైలెంట్గా ఉంటాం, 2 రోజులు తిట్లు తింటాం, లేకపోతే అక్కడ నుంచి జెండా ఎత్తి ఇంకో చోటకి వెళ్ళిపోవడం బెటర్. ఎవిడెన్సే లేనప్పుడు మనం ఎవిడెన్స్ ఇవ్వడం దండగా. మీరు మంచోళ్ళు కట్టాలనుకుంటున్నారు, పొజిషన్స్ వల్ల ఈ రోజున్న సిచ్యుయేషన్స్ వల్ల లాస్ వల్ల కట్టలేకపోతున్నారంటే భవిష్యత్తులో ఎప్పుడైనా కానీ మీరు కట్టవచ్చు. మరి ఐపీఎస్ఎస్సి వాళ్ళకి ఎవిడెన్స్లు ఇవ్వడం కంటే ఇదే ఆప్షన్. మ్యాక్సిమం ఈ రోజున అప్పులు ఇచ్చేవాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా వాళ్ళు ప్రామిసరీ నోట్లో చెక్లో ఏవో ఒకటి తీసుకుంటున్నారు. ఆ తీసుకునేవి కూడా ఎట్లా అంటే 2, 3, 4, 5 అట్లా తీసుకుంటారు, ఎక్కువ అమౌంట్స్కి. లేకపోతే బ్లాంక్స్ తీసుకుంటారు. అవి బ్లాంక్వి ఫిల్ చేసి ఉన్నాయే కోర్టులోకి వెలుస్తాయని తెలిసినా కూడా ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయంటే కోర్టులో ఫైట్ చేయాలి. మనం ఫైట్ చేయకపోతే ఎక్స్పార్టీ ఆర్డర్స్ వస్తాయి. కాబట్టి ఆ ఫైటింగ్కే చాలా లాస్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళ దగ్గర ప్రామిసరీ నోట్లు చెక్కులు ఉన్నాయి, ఇంతమంది ఉన్నారు, ఇంత అప్పు ఉంది, సో ఇవి నేను కట్టలేని పొజిషన్ అని అనిపించినప్పుడు వాళ్ళు చేయాల్సిన పని వీళ్ళందరినీ రెస్పాండెంట్స్ కింద పార్టీషన్ చేసి అడ్వకేట్ ద్వారా నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి. మళ్ళీ నోటీసులు ఇవ్వడం దండగా ఈ కేసుల్లో డైరెక్ట్గా ఐపీ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు.